ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ప్రజెంట్ మనం తిరుపతి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నామండి. మనకి భూదేవి కాంప్లెక్స్ దగ్గర 2 రకాల స్వామివారి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఎస్ఎస్డి టోకెన్స్, అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుమల చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి కూడా దివ్య దర్శన టోకెన్స్ ఇదే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. గతంలో అయితే మనకి శ్రీవారి మెట్ల మార్గం వద్ద మనకి దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇచ్చేవారు. కాకపోతే తాత్కాలికంగా అక్కడ క్యాన్సిల్ చేసి మనకి ఈ భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. నా బ్యాక్ సైడ్ కనిపించేదే భూదేవి కాంప్లెక్స్ అండి. ఇక్కడ చూడండి, భక్తులు టోకెన్స్ కోసం లైన్లో వెళ్తూ ఉన్నారు కదా. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలా క్లియర్గా. అదిగోండి, అదే అండి క్యూ లైను. మనకి టోకెన్స్ అన్నది ప్రతిరోజు కూడా 3 గంటల నుండి 4 గంటల ఈ మధ్య ప్రాంగంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టైం అన్నది మనకి 1 అవర్ ఇటు అటు మారడం జరుగుతుంటుందండి. క్రౌడ్ ఎక్కువ ఉందనుకోండి 2 గంటల నుంచి కానీ లేదా 12 గంటల నుంచి 1 గంట నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. క్రౌడ్ తక్కువ ఉంటే యథావిధిగా 3 గంటల నుంచి 4 గంటల నుంచి కూడా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి దివ్య దర్శన టోకెన్ తీసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ తప్పనిసరిగా ఇక్కడ అంటే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి. అదేవిధంగా మీరు ఎస్సీ టోకెన్స్ ఉన్నా లేకపోయినా లేదా దివ్య దర్శన టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. టోకెన్ ఉంటే మాత్రమే నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదు. టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నడిచి వెళ్ళచ్చు. అదేవిధంగా మీరు ఎస్ఐ టోకెన్ తీసుకుంటే మీరు నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి. ఎస్ఐ టోకెన్ తీసుకుంటే మీరు మీ ఓన్ వెహికల్లో కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కానీ లేదా కాలినడకన కానీ మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఐ టోకెన్ తీసుకున్న వాళ్ళైతే మీరు ఎలాగైనా సరే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే దివ్య దర్శన టోకెన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఖచ్చితంగా నడిచి వెళ్ళి మనకి 1200 మెట్ల దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ కనిపించేది అంతా కూడా ఇది భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఏరియా అండి. దీనికి ఆపోజిట్ మనకి కార్ పార్కింగ్ ఏరియా, బస్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. అంటే ఓన్ వెహికల్లో ఎవరైతే వస్తారో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కార్ పార్కింగ్ ఏరియా కూడా దీనికి ఆపోజిట్ ఉంటుందండి. మీరు చూడొచ్చు, అంటే సరిగ్గా కనిపించవచ్చు వీడియోలోని. దీనికి ఆపోజిట్ నేను ఏలెట్ చూపిస్తున్నాను కదా, అదంతా కూడా కార్ పార్కింగు, బస్ పార్కింగు అదే ఏరియా అండి. అక్కడ మీరు కార్ పార్క్ చేసుకుని ఇక్కడ మీరు ఈ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకుని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి మనకు ప్రధానంగా ఆ 3 ప్లేసుల్లో అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసంలో మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3-2 గంటల నుంచి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో, అంటే ఇక్కడ చూశారు కదా బ్యాక్ సైడ్ భక్తులు అయితే వెళ్తున్నారు కదండి, ఇక్కడ కూడా మనకి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్, అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ టోకెన్ తీసుకోండి. కాకపోతే టోకెన్ తీసుకుంటే మీకు దర్శనం అన్నది అదే రోజు ఉంటుందండి. తర్వాత రోజు అయితే మీకు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద చాలా క్లియర్గా టైమింగ్ ఉంటుంది. మీరు ఇన్ టైంలో తిరుమల కొండపైకి వెళ్ళి మీరు క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ నుండి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. చూసారు కదా, ఇదంతా కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి టోకెన్ ఇచ్చేటువంటి ఏరియా అండి. కాకపోతే ఇక్కడ లైన్లో నుంచున్నప్పుడు జాగ్రత్తగా నుంచోండి. మనకి ఎస్ఐ టోకెన్స్కి ఒక లైను, అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్కి ఒక లైన్ ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ అడిగి తెలుసుకుని లైన్లో నుంచోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు దివ్య దర్శన టోకెన్ కోసం వచ్చి ఎస్ఐ టోకెన్ లైన్లో నుంచోవడం జరుగుతుంటుంది. కొంతమంది ఎస్ఐ టోకెన్స్ కోసం వచ్చి దివ్య దర్శన టోకెన్ లైన్లో నుంచోవడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు అటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడకుండా మీకు తెలియకపోతే ఇక్కడ సిబ్బందిని అడగండి, వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా మనకు ఉంటారు. చూసారు కదండి, ఇక్కడ మనకి మీకు జూమ్ చేసి చూపిస్తాను మీకు ఏరియా. చూడండి, ఇక్కడ భక్తులందరూ కూడా టోకెన్స్ కోసం వెళ్తున్నారు కదా. మీరు టోకెన్ లేని వాళ్ళు టోకెన్ తీసుకోండి, లేదా ఫ్రీ దర్శనం ద్వారా కూడా అటు ఎటువంటి ఎస్ఐ టోకెన్ లేకపోయినా దివ్య దర్శనం టోకెన్ లేకపోయినా
మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని సర్వదర్శనం ద్వారా ఫ్రీ దర్శనం ద్వారా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ కోసం ఎవరైతే వెళ్తున్నారో అంటే దివ్య దర్శనం టోకెన్ కానీ లేదా ఎస్ఎస్డి టోకెన్ కోసం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీ దేవస్థానం వారు వాళ్ళకి పాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు పాలు ఇవ్వడం. అదేవిధంగా లైన్లో నుంచున్నటువంటి శ్రీవారి భక్తులకి పాలు, వాటరు, మజ్జిగ, అదేవిధంగా స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుందండి. మీరు భూదేవి కాంప్లెక్స్లో కానీ లేదా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసంలో కానీ లేదా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కానీ ఎవరైతే టోకెన్ కోసం వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా టీటీ దేవస్థానం వారు ఇటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందండి. చిన్నపిల్లలతోటి లైన్లో నిల్చున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. అదేవిధంగా టోకెన్ మీకు దొరికినా దొరకకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అటు సర్వదర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ముందుగా సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చొని మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. రూమ్ అన్నది మనకి 24 అవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు సెకండ్ డే కూడా దర్శనం కంప్లీట్ కాకపోతే సెకండ్ డే కూడా అదే రూమ్లో మీరు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అన్నా చెల్లెలు అయితే రూమ్ అయితే ఇస్తారు కానీ బయట ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైతే వెళ్తారో వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా 18 సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. సింగిల్గా వెళ్ళినా కూడా మీకు రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్లో మనకి సిఆర్ఓపి దగ్గర రూమ్స్ అయితే ఇస్తారు కాబట్టి మీరు రూమ్ తీసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా రూమ్ కనుక దొరకకపోతే తిరుమల కొండపైనే మనకి ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు లాకర్ తీసుకుని అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ, అదేవిధంగా కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి స్వామివారికి అన్నప్రసాదం, హాట్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సిఆర్ఓ ఆఫీస్కి ఒక 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అక్కడ ఉంటాయి. అక్కడ స్వామివారి యొక్క మొక్కుబడులు ఏమన్నా ఉన్నా కూడా మీరు తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా మనకి యాత్రి సదన్ దగ్గర అందుబాటులో ఉంటుంది. అక్కడ కూడా ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు. లాకర్ అయితే 24 అవర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. స్వామివారికి అన్నప్రసాదం కానీ అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తున్నారో మీరు దిగుతున్న బస్ స్టాండ్లో 2 అండి. ఒకటి రాంపైకి ఇచ్చే బస్ స్టాండ్ ఒకటి అయితే, 2 బాలాజీ బస్ స్టాండ్ తిరుమల కొండపైన. బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే మనకి శ్రీ పద్మనాభ నిలయం అండి. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు. అక్కడ కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి, హాట్ వాటర్, బాత్రూమ్ సౌకర్యాలు, వాష్రూమ్స్, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, మీ లగేజ్ని పెట్టుకోవడానికి అన్నీ కూడా సకల సదుపాయాలు కూడా మీకు పద్మనాభ నిలయంలో ఉంటాయి. కాబట్టి రూమ్ ఎవరికైతే దొరకలేదో మీరందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని అన్నీ కూడా ఉపయోగించుకుని శ్రీవారిని మీరు దర్శించుకునేటప్పుడు ప్రయత్నించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్ కానీ లేదా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్లో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానీ లేదా ఫేస్బుక్ పేజ్ని కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు టీటీ దేవస్థానానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు అందుతాయి. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.